ఉత్తముడికి ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని పట్టుకు పీక్కుంటూ కూర్చుంటే అదే జీవితం కాదు. అందుకే ఉత్తమే క్షణకోపస్య, ఉత్తముడికి ఒక్క క్షణమే కోపం. మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడైతే 2 గడియలు ఉంటుంది కోపం. గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలంటే 48 నిమిషాలు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అంటే 48 నిమిషాలు ఉంటుంది. అధమే స్యాదహోరాత్రం, అధముడైన వాడైతే ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. పాపిష్ఠే మరణాంతక, వాడు పరమ పాపిష్టివాడు అని గుర్తేమిటంటే వాడు చచ్చిపోయే వరకు మనసులో ఆ కోపం అలాగే పెట్టుకుంటాడు. ఆఖరికి ఏమవుతుందంటే జన్మాంతాని వైరాణి, వాడి శరీరం పడిపోతేనే వాడికి ఆ కోపం పోతుంది. ఇహ లేవదుగా, ఇహ లేచేం చేయదుగా. అందుకని ఆ శరీరం పడిపోయే వరకు ఆ కోపంతో ఊగిపోతూనే ఉంటాడు. కాబట్టి